హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ముందు వీడియోలో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ వల్ల సేఫా లేకుంటే డేంజరా అనేది మనం తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో ఏపీకే ఫైల్ స్కామ్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ స్కామ్ ముందుగా ఎలా జరుగుతుందంటే, సైబర్ నేరగాళ్ళు మీ వాట్సాప్కు ఏపీకే ఫైల్స్ని పంపుతారు. ఏపీకే అని ఉండే ఏ ఫైల్స్ని కూడా ఎటువంటి పరిస్థితులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా పోవడమే కాకుండా మీకు తెలియకుండా మీ ఫోనుని సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ డేటా, అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగలించబడతాయి. జాగ్రత్త. ఉదాహరణకు ఈ ఏపీకే ఫైల్స్ని వాళ్ళు ఎలా పంపుతారో మీకు తెలియజేస్తాను. ముందుగా గవర్నమెంట్ వెబ్సైట్ పేర్లతో ఆర్టీఓ చలానా యాప్, ఆధార్ యాప్స్, పిఎం కిసాన్ ఏపీకే, ఇంకా బ్యాంక్ పేర్లతో ఎస్బీఐ ఏపీకే, యూనియన్ బ్యాంక్ ఏపీకే, ఇట్లా మొదలైన పేర్లతో మనకి ఏపీకే ఫైల్స్ అనేది మన వాట్సాప్లో పంపుతారు. ఇంకా ఎక్కువగా వాట్సాప్ గ్రూపులలో ఎవరికన్నా తెలియకుండా నెంబర్ నుంచి మనకు రావడం, ఇలాంటివి స్కామ్ని వీళ్ళు చేస్తారు. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్కి హ్యాక్కి గురవుతుంది. ఫోన్ హ్యాక్ గురవడమే కాకుండా మన ఫోన్పేలో ఉన్న అమౌంట్ని కూడా ఖాళీ చేసేస్తారు. ఇంకా మన డేటాను కూడా దొంగలించబడతారు. ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఒకవేళ మీరు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ నెంబర్ వాట్సాప్లో నా ఫోన్ హ్యాక్ అయింది, దయచేసి నా ఫోన్ నెంబర్ నుంచి ఎటువంటిన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అని వస్తే డౌన్లోడ్ చేయొద్దండి అని స్టేటస్ పెట్టండి. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును విత్డ్రా చేయండి. లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. లేకుంటే 1930 కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి. ఒకవేళ మీరు వాట్సాప్లో ఏపీకే ఫైల్ ఉంటే సేఫ్గా ఎలా డిలీట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ అవర్ ఛానల్.